వాళ్ళది కూడా ప్రాబ్లమే కదా. ఒకటి నాకు అర్థమైన కాడికి ఇప్పుడు ఒకవేళ ఈ అజిటేషన్ కనుక తీసుకుంటే మనం ఈ ఒక్క తండా ఉంది ఇంతేనా లేకపోతే ఇంకా ఇంకా వేరే 4 ఊర్లు ఉన్నాయి సార్. నాలుగు కానీ గిరిజన తండా ఈ 3 తండాలు. 3 తండాలు. ఇప్పుడు ఎమర్జెన్సీ తండా కాదు అసలు దీన్ని ఎందుకు రావాలి ఇది దీనిపైన ఒక గట్టి పోరాటమే చేస్తే అయిపోతుంది మెల్లమెల్లగా అసలు ఈ రోడ్ హౌస్ అంటే మనం ఈడొక టెంట్ ఆడొక టెంట్ ఆడొక టెంట్ వేసుకుంటే ఎవడు భయపడు చేస్తామా ఐక్యంగా ఉద్యమం చేయాలి మాట్లాడి చేస్తేనేమో చేస్తే ఐక్యంగా ఉద్యమం చేయాలా ఈడోటి ఆడోటి వేస్తే పల్సగా అవుతుంది మిగతా ఊర్ల వాళ్ళు ఎవరెవరైతే ముఖ్యులు ఉన్నారో అందరు కలిసి ఒకసారి వస్తే యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాము అట్లా చేసి ఈ అడవిలో చేస్తే ఎవడు పట్టించుకుంటాడే వాళ్ళ ఊపిరాడుందో ఆడికి పోయి చేయాలి కదా మనం అందుకోసమని ఈ ఉద్యమాన్ని హైదరాబాద్కు తరలిద్దాం రోడ్ స్టార్ట్ చేసి అడ్డుకొని నెక్స్ట్ డే నుంచి అదే రోజు 50 రోజు 54 రోజు 53 రోజు కాదు ఇట్లా ఎన్ని రోజులు వేస్తావు అయితే ఆ రోజు నుంచి ఇక్కడ రావట్లేదు ఇక నేను ఏమంటున్నా ఎన్ని రోజులు వేస్తావు శాశ్వత పరిష్కారంగా ఉన్నా ఇప్పుడు షేన్లకు పిట్టెలు వచ్చినాయి ఒకసారి ఇలా కొట్టినావు మళ్ళీ రావా ఇక ఎట్లా ఎన్ని రోజులు ఇలా కొట్టుకుంటా కూర్చుంటావు పిట్టెల పని చేస్తే అయిపోతుంది దానికోసం అని చెప్తా ఉన్నా మీరు ఈ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులు ఈ ఫార్మా బాధితులు ఉన్నారో మనం అందరం హైదరాబాద్కి వెళ్దాం ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి ఇది ప్రపంచంకి తెలవాలి ఎందుకంటే ఇంత క్లియర్గా వీళ్ళందరూ కూడా ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు నేను ఇక్కడికి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా నాతోటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదే మాట చెప్పించారన్న ఫార్మాసిటీని రద్దు చేస్తాం మీరు ఈ మాట చెప్పండి అని చెప్పినారు దాన్ని నేను ఆ రోజు కూడా చెప్పిన రద్దు కాకపోతే మళ్ళీ నేనే వస్తాను కూడా చెప్పిన ఆ రోజు రద్దు కాకపోతే కూడా మళ్ళీ నేనే వస్తా అని చెప్పిన సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మల్రెడ్డి రంగారెడ్డి కానీ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కానీ కోదండరెడ్డి ఇంకా అందరు వచ్చినారు ఇక్కడ అందరు వచ్చి సంతకాలు పెట్టిపోయి ఆచార్య వచ్చిండు మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి దాదాపు ఒక 6 పాయింట్ల మీద 6-7 పాయింట్ల మీద తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు వస్తలేరు కదా మీరు ఒకటి బాయ్ సాబ్ నేను తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ తీసుకపోతే అస్సలు సెట్ అవుతుంది అక్కడ సెట్ అవుతుంది మనం ఇక్కడ ఎంతసేపు చేసినా ఇది ప్రపంచానికి తెలుస్తలేదు మీరందరు కలిసి మీరు ఒక పని చేయండి రేపు ఈ 4 గ్రామాల నుంచి రేపు పొద్దున 9 గంటల వరకు ముఖ్యులు 10 మంది రారి వాళ్ళు రాకున్నా సరే మా మందం మేము వస్తుంటే కాదు ఇది అందరి పోరాటం కావాలి అసలు ఇక్కడ ఈ దుర్మార్గం జరగకూడదు ఫస్ట్ దీనికోసమని మీరు ఈ 4 గ్రామాల 5 గ్రామాల ఎక్కడి నుంచి ఎవరితో ఒక్కసారి ఏం చేస్తారంటే రేపు పొద్దున వస్తే నేను దీనికోసం సపరేట్ కమిటీని వేస్తా ఈ పోరాటం కోసం నేను యాక్షన్ ప్లాన్ తీసుకుంటా నేను భుజాల మీదకి ఎత్తుకుంటా అంటే బరువు ఎత్తుకోవడానికి కూడా ఒక విధానమైనటువంటి కార్యక్రమం ఉండాలి ఇప్పుడు వీళ్ళు వచ్చి దూరం నుంచి వచ్చారు ఒకసారి మైకి బాయ్ సార్ అమ్మ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఇక్కడ వరకు మొన్న మనోళ్ళు వచ్చినప్పుడు నేనే వస్తా పారే అని చెప్పిన అంతకంటే ముందు కూడా నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తామనేటువంటి మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు అదే మాట నాతోటి కూడా చెప్పించారు ఫార్మాసిటీ రద్దు చేస్తాం మళ్ళా మీ భూములు మీకు ఇప్పిస్తామనేటువంటి మాట చెప్పారు నేను ఆయాలనే ఇలా నమ్మలే ఇలా నమ్మకనే ఒకవేళ వీళ్ళు రద్దు చేయకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళ పని చేస్తా అని చెప్పిన కానీ ఇవాళ మళ్ళా అదే పాత కథ అయింది రద్దు చేయకపోగా ఇంకా మీదికేని బెదిరింపులు కేసులు దబాయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఈ ఉద్యమము ఈ కుర్మిద్ద తండాకాడనో లేకపోతే ఈ చుట్టుపక్కల పల్లెల కాడనో జరగాల్సిన ఉద్యమం కాదు ఇది ప్రపంచానికి తెలవాల్సినటువంటి ఉద్యమం
అందుకోసమని ఒక పూట నేను చెప్తా, అలా ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొచ్చుకోరి, ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని మీరందరూ నేను ఏడికి రావాలని చెప్తా. ఆ రోజు వస్తే ఈ ప్రపంచం తలెత్తుకొని చూడాలి, అరే ఇది జరుగుతుందా ఇడా అని. అప్పటిదాకా ఏ టీవీలో రానియరు మన పంచాయతీ, ఏ పేపర్లో రానియరు. ఇంకెవడన్నా నాయకుడు వస్తే నేనున్నా అంటాడు, సాటుకేని వెళ్ళిపోతాడు. ఇట్లా వద్దు, ఇట్లా వద్దు. అందుకోసమే నేను ఎక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరికి చెప్తా ఉన్నా. నేను ఇది చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోతా ఉన్నా. 50 రోజుల నుంచి ప్రజలంతా టెంట్ వేసుకొని 45 డిగ్రీల ఎండల కూర్చొని మా భూములు మాకు కావాలి, మా హక్కులు మాకు దక్కాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే కనీసం వీళ్ళని పలకరించినోడు లేడీడా. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటుందా ఎక్కడన్నా భూమి మీద? ఈ పేద బిడ్డలు భూమిని నమ్ముకొని మట్టిని బుక్కి బతుకుతున్నటువంటి పేద బిడ్డలకు భూములు ఇస్తామని చెప్పి వాపస్ చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది, వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మీ భూములలోంచి గజం భూమి కూడా పోకుండా అడ్డుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే విషయంలో మొన్న ఖమ్మంలో వెలుగుమట్ల అని ఒక చోటు ఉంది, అక్కడ ప్రభుత్వం దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొట్టింది. ఇండ్లు కూలగొడితే నేనే ఖమ్మం పోయినా, ఖమ్మం పోయి అక్కడ ఏడుస్తున్న బాధితుల దగ్గర పోయి చెప్పిన, శపథం చేసిన, ఒక్క గజం భూమి కూడా పోనీయ, మళ్ళా మీకు అన్నే ఇండ్లు కట్టిస్తా, ఎట్లా చేయరో ఈ మంత్రులు అని చెప్పి పోయి కొట్లాడి మంత్రులతో ఒప్పించి మళ్ళీ వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయించి వచ్చిన. ఇవాళ ఈ కుర్మిద్ద తండా కానీ ఫార్మాసిటీ బాధితులు ఎవరైతే ఉన్నారో, అమ్మా నేనైతే నికార్ గట్టిగా నిలబడతా, మీరు నిలబడేది ఉంటే నాది. ఏడికైతే గాడికి భూమే పోయినాక ఏం చేసుకుంటాం ఈ పానం? బతుకు తెరువే పోయిన తర్వాత ఏం చేసి బతాము, ఎట్లా బతాం ఇంకా? అందుకోసమే ఈ ఉద్యమాన్ని నిన్నటి దాకా మీరు కొట్లాడిరు, ఇయాల్టి నుంచి నేను తీసుకుంటా ఉన్నా. ఎట్లా కొట్లాడనో, ఏ విధంగా కొట్లాడనో దాన్ని కొట్లాడతా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇలా 4 తారీఖు 5 తారీఖు రేపు మీరందరూ వస్తారా? మరి వస్తారు కదా. రేపు మీరే కాకుండా మన ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఓ 10-20 మంది వస్తారంటే నేను అక్కడ యాక్షన్ ప్లాన్ చెప్తా, ఏం చేద్దాం అనేది. అట్లయితే దిగొస్తారు, ఇట్లా రారిగా. మనం చేసే కార్యక్రమం అట్లుంటే దిగొస్తారు. కాబట్టి మనం అందరం కూడా మీ వాళ్ళకి చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పింది వినండి. రేపు 10-20 మంది నేను పిలిపించి ఎట్లా చేయాలనేది మొత్తం రాసిస్తా, దాని ప్రకారం పోతా. ఒకటి నేనైతే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, మీ భూములు పోనిచ్చే బిడ్డ కాదు. అవసరమైతే అడ్డం పడుకోనైనా సరే మీ భూములు కాపాడుతా తప్ప పోనీ అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే ఇవాళ మాట్లాడుకోండి. మరి ఇవాళ మాట్లాడుకొని మీరు వస్తే గిట్ల కాదు ఉద్యమం చేసుడు. అదే వాళ్ళకు నేను మిమ్మల్ని వాళ్ళ ఇళ్ళ కడీలు బాధ్యతకే తీసుకుపోతున్నా. అర్థమైతలేదు మీకు? నేను దొలకపోతుంది వాళ్ళ ఇళ్ళ కడీలు బాధ్యత కార్యక్రమానికే. అర్థమైందా? అందుకోసమే నాయకత్వం చెప్తే ఇంకా నేను అన్ని కూడా చెప్పకూడదు. ఇక్కడ మీరు మనోళ్ళు రేపు వస్తారు, వచ్చిన తర్వాత నేను ఎట్ట చేయాలని మీరైతే 2-3 రోజుల తయారుండాలి. అందరు తయారుండరు, ఏం చేయాలి ఎట్లా చేయాలనేది నేను చెప్తా, సరేనా? మీరు ఎవ్వరు కూడా బాధపడకండి. మీ భూమి పోనిచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ భూమి పోతే అక్కడ సర్కారు పోతుంది. ఇక ఈ 2 పనులు అయితే చేసి పెడతా. ఎట్టి పరిస్థితిలో అది మీ భూమి పోనీయా, మీ హక్కులు పోనీయా, మీకు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కంటిన్యూ కానివ్వనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇక్కడికి నేను జస్ట్ అసలు ఏంది వాతావరణం చూడడానికి వచ్చిన, ఇంకా నేనేదో సుదీర్ఘ ప్రసంగం చేయడానికి కాదు, ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఇదంతా.
ఆ రోజు హామీ ఇస్తే మరి రాజకీయ నాయకులు అంత అవతల పడితే ఏమయ్య మళ్ళా నువ్వు కూడా ఆయన వస్తేవి కాదంటే నేను వచ్చిన బరాబర్ వస్తాపా అని చెప్పి మళ్ళీ వచ్చిన. తప్పించుకునే వాళ్ళం కాదు, బరాబరి అందరి నాయకుల్లాగా మాట చెప్పి తర్వాత మాట మార్చడం లాంటిది ఉండదు. చెప్పినామంటే ప్రజలకు చేయాల్సిందే. అటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంతవరకైనా కొట్లాడతా, అసెంబ్లీలో కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎక్కడి వరకైనా ఈ పోరాటాన్ని తీసుకుపోతా అని చెప్పి ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. రేపటి నుంచి కార్యక్రమాన్ని నేను తీసుకుంటా, నేను చేస్తా. ఎట్లా చేయాలనేది మీరు అందరు సిద్ధంగా ఉండండి. మనోళ్ళని పిలిచి నేను మాట్లాడతా. నేను చెప్పిన రోజు మాత్రం మీరు అందరు రెడీగా ఉండాలి, సరేనా? ఇక ఇంకో ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ఎంత అంటే ఇక మీరు ఎప్పుడు బిజీ ఉంటారు అన్న. ఇవాళ మేము 54 రోజులు కూర్చున్నాము, ఒక అర్ధగంట మాతో పాటు కూర్చున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసేవి. ఒక అర్ధగంట నేను ఏమంటున్నా, అర్ధగంట ఏంది 6 గంటలు ఇలా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మనము ఒక ఉద్యమాన్ని ఫలితం సాధించే ఉద్యమంగా మలచాలి. ఇప్పుడు తీన్మార్ మళ్ళీ అర్ధగంట కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇడికి వెళ్ళిపోతున్నామయ్యా అని అంటే 6 గంటలు కూర్చుందాం. వాళ్ళు మనం ఎండలో ఎండి వానలో దడిసి ఆకలికి చచ్చుడు ఎందుక, బలంగుండి పోరాటం చేద్దాం. బలంగుండి పోరాటం చేద్దాం. గట్కా తిని పెరగకపోతే ఇంకేం తిని పెరిగినాం. కానీ గట్కా జొన్న రొట్టె తినే పెరిగితే మేము. నేను ఏమంటున్నా, నేను మీతో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను ఫోటోలు దిగి మీ ముంగట షోపుటప్ చేయడానికి రాలే. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఉద్యమం చేయడానికి వచ్చిన నేను పూర్తి స్థాయిలో దీంట్లో దిగడానికి మీరు రేపు రండి అని చెప్తా ఉన్నా. ఈ అర్ధగంటే 60 రోజులు కానీ కూర్చుందాం. ఆ రోజు ఆ ఛాయిస్ మాట్లాడతా. ఇట్లా మైక్ అంతలేదు. నేను ఉండడం ఒకటి, మల్లన్న సార్ మనకు మా అండకు రావడం చాలా సంతోషకరం. ఒకటి నా సంశయాలు ఫోన్ ఉందా, దాంతో వస్తుంది అన్నట్టు ఫోన్. మల్లన్న వార్తలు నేను ప్రతినిత్యం కూడా అప్పుడప్పుడు తీర్మాన్ మల్లన్న గారి వార్తలు నేను చాలా ఇంట్రెస్ట్గా వినేవాడిని. తీర్మాన్ మల్లన్న మాట అవినీతి పరుల గుండెల తూట అనేది ఒక పాట కూడా రాసినా, కానీ ఇప్పుడు సమయం లేదు పాడేందుకు. తీర్మాన్ మల్లన్న రావడం మాకు చాలా గర్వకారణం, బలోపేతం. ఆ భగవంతుని యొక్క నిష్ఠ ఆయన మీద తప్పకుండా ఉంటుంది. ఆ నిష్ఠ మన మీద కూడా ప్రసరించే అవకాశం భగవంతుడు మనకి ఇస్తాం. క్లైబ్యమాసమగా పార్థ నహితత్పయుపత్యతే క్షుత్రం హృదయ దౌర్బల్యం తత్వ ఉత్తిష్ట పరంతప. ఏ అర్జున, ఈ పిరిగితనం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నమన్నా లేని పిరిగితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరెందరో దురాత్మలను చేసిన అర్జున ఈ వాళ్ళ నీ బంధుత్వాన్ని చూసి ఎందుకు భ్రమించి నా వారు నా తమ్ములు నా చుట్టాలు నా పత్తాలు నా పెద్దనాలు చిన్నాలని అని నువ్వు ఎందుకు భ్రాంతి పడతా ఉన్నావు? కాబట్టి నువ్వు యుద్ధం నుంచి విరమించుకున్న వాళ్ళు విరమించుకో పరిస్థితిలో లేరు. అర్జున, ఈ పిరికిదనాన్ని విసర్జించి నువ్వు నిమిత్త మాత్రుడివై ధనుష్టంకారం చేయించు, శత్రుగుండెలను ఛేదించు. క్లైబ్యమాసమగా పార్థ నైతత్వయుపబద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోపతిష్ట పరంతప లమో యుద్ధములకు. కాబట్టి మన పిరికితనమే మనకు ఊరి. ఇవాళ మన మండల గారు వచ్చిందంటే నాకు కొండంత బలం వచ్చింది. ఎందుకంటే మొన్న మేము ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ అయినా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగన్న గారితో నాకు మాట్లాడిపించాం. మల్లన్న రంగన్న, మీరు అలా పదవికిలో రాయకముందు మా రైతులను సంపూర్ణంగా ఆదుకొని మా భూములను కాపాడి తీసుకున్న భూములు కూడా లేని వాళ్లకు పంచి పెడతామని తీర్మాన్ మల్లన్న గారి చేత ప్రచారం చేయించుకొని మా కొండంత ధైర్యాన్ని నింపిన వాళ్ళు ఈ వాళ్ళ ఇంత దిగజారి మాట్లాడితే మేమేమనుకోవాలి? మళ్ళీ రంగన్న గారు ఇట్లా మీరు మాట్లాడితే సమంజసమేనా అని చెప్పినానన్న. నారాయణ గారు అసైన్మెంటు ఇది నోటిఫికేషన్ భూమి ఏదైతే ఉన్నదో
అది కాక నోటిఫికేషన్ వెయ్యని భూములనే కాపాడతామన్నా కానీ నోటిఫికేషన్లు ఉన్న భూములు కాదంట. ఇంత దిగజారి మాట్లాడతాడా రంగన్న గారు? ఇంత దిగజారి మాట్లాడతాడా? ఒకటి ఇదే తీర్మానం మల్లన్న ఎదుట మాట్లాడవలసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 7 మండలాల పరిధి 1,50,000 ఎకరాల భూమి. ఆయన ఫార్మాసిటీ అని పత్తా లేకుండా వెళ్ళిండు. ఈయన పూచర్ సిటీ అనే భారత్ పూచర్ సిటీ. ఇది పూలు పూస్తుంది, ఇప్పుడు మొక్కలు వేస్తుంది. కాబట్టి ఇది 1,50,000 ఎకరాల భూమిని దాదాపు 56 పంచాయతీ గ్రామాలను మున్సిపాలిటీ చేస్తా. హైదరాబాదు మురికి నీరు ఎట్లా చేస్తానో ఇక్కడికి అట్లా చేస్తా. అది అభివృద్ధి అంటాం. రేవంత్ రెడ్డి గారు అదే ఫోటో చూడండి, మల్లన్న గారు ఎక్కడ చూడండి. మేము 4 ఊళ్ళ రైతులం కూడా వెళ్ళి 2020 ఎంత నాయన 2 అయితే ఆ సంవత్సరంలో మేము ఆయన రైతు దండోరావు కార్యక్రమం పాదయాత్రలో వస్తే మేము మా ఆవేదన అంతా గుండె కత్తుకొని ఆయనను చెప్పుకుంటే ఇంత ధైర్యం ఇచ్చినోడు ఇంత దిగజారి మాట్లాడతాడా ఇప్పుడు? ఎందుకు రాడు? ఇప్పుడు మా ప్రాంతానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఎందుకు రాడు? ఆయన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయి తల్లి తండ్రి అన్నిట్లో ఆదుకునే బాధ్యత తన మీద లేదని మర్చిపోయాడా? ఈ వాళ్ళంతా ఈ బిడ్డలంతా ఆయన బిడ్డలు గారనుకున్నాడా? ఆయన బిడ్డలు అయితే ఇట్లా చూసేవాడా? ఒక్కనాడు రమ్మని ఆచార మండలం మొత్తం కూడా ఇక్కడ ఉన్న తండ వాళ్ళను 7-8 గ్రామాల యొక్క ప్రజలను కూడా నేను తీసుకొని వస్తా. రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్రానికి తల్లి తండ్రి సర్వం నీవే. ఈ ప్రజలందరూ కూడా కాయ కష్టం చేసుకొని ఆ మిన్ను కురవాలి, ఈ మన్ను తడవాలి, కష్టము చేయాలి, మా కడుపులు నిండాలి, మా పండిన పంటలన్నీ కూడా బస్తీ ప్రజలకు అందియాలి. మీరేం చేస్తున్నాయా? ఇలా ప్రజలు కట్టిన జిఎస్టీ చేత మీరు జీతాలు తినుకుంటూ ప్రజల ఎత్తులా కూర్చుంటారా? మీరు ఇవాళ ఏం చేస్తారండి? మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఇలా 1,50,000 ఎకరాలను మీరు గుందుకుంటే ఈ జనమంతా ఎక్కడ పోవాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలా? బంగాళాఖాతంలో కలిసిపోవాలా? మీ భూములు ఒక తీరుగా, మా భూములు ఒక తీరుగా, మీ బతుకు ఒక తీరుగా, మా బతుకు ఒక తీరునా? మీరు తల్లికి పుట్టిన కొడుకులు, మేము తల్లికి పుట్టలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మేము యుద్ధమే చేస్తాం మీతోటి. ఇచ్చిన మాట తప్పినావు. ఇచ్చిన మాట తప్పుడు కంటే పడి చచ్చుడ మేలని పెద్దలు చెప్పావు. నువ్వు ఇచ్చిన మాట చచ్చావు. ఇచ్చిన మాట తప్పుతున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా మా అండకు రావాల్సిందే. ఆచారం మండలంలో మీటింగ్ పెట్టవలసిందే. నువ్వు ప్రజలకు ఏమి హితోక్తమైన ఉపోద్ఘాతం చేస్తావో అది మేము తప్పకుండా మేము తలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ సభాముఖంగా ఇదే తీర్మానం మల్లన్న గారి ఆధ్వర్యంలో నేను తప్పకుండా మీటింగ్ పెట్టిస్తా. నువ్వు వచ్చేది ఉంటే ఇదే తీర్మానం మల్లన్న ద్వారా నువ్వు చెప్పి నీకెందుకయ్యా పిరికితనం నీకెందుకయ్యా? నువ్వు రాష్ట్రానికి పెద్ద మనిషివి, నువ్వు తల్లివి. ఈ ప్రజలంతా ఏం కావాలి? ఇలా పేదల్లో కొడుతున్నావు, పెద్దలకు పెడుతున్నావు, పేదలకు కొడుతున్నావు, పెద్దలకు పెడుతున్నావు. మరి వీళ్ళంతా ఎక్కడ పోవాలనుకున్నావు? ఇలా మేకలు, గొర్రెలు, బర్రెలు, చువాలు సకల జీవజాలాలని నాయం పట్టిస్తున్నావు. ఇలా తెలంగాణలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఏమి జరుగుతున్నది? ఒక్కసారైనా మీరు చూసారా? రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తెలియని విషయమా? ఇది మీకు తెలియని విషయమా అని అడుగుతున్నా. అక్కడ పోతే అర్ధౌషతోటి నీళ్లు, గాలి, భూమి, పంటలు, గర్భస్రావాలు అర్ధౌషతో తెస్తుంటే మీకు ఎరగలేదా? ఆ కంపెనీలు తీసుకొచ్చి ఈ పుడిమి తల్లిని మొదలెట్టిస్తావా? రేవంత్ రెడ్డి నా ఆక్రోశం ఎందుకు వస్తుంది? ఆనాడు నా తపశక్తి అంతా కూడా నీలో నింపినా. ఆ తపశక్తి చేతనే నీకు ఆ దైవం నీలో వచ్చింది, నీకు వాటి పెట్టుకుని పెరిగింది. నువ్వు చీఫ్ మినిస్టర్ అది మర్చినవా? ఈరోజు అది మర్చి మాట్లాడుతున్నావా? ఇవాళ కోదండరెడ్డి కానీ ఎమ్మెల్యే మన మల్లెడ్డి రంగన్న కానీ మాకెవరు శత్రువులు గారు. మీరు చేస్తున్న కుతంత్రమైన ఎన్నుపోటు తనమే మాకు ఓగరింపు కలిగిస్తుంది. ఇదే తీర్మానం వల్ల సాక్షిగా చెప్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం నువ్వు ఉన్నవాడు అయితే నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే ఇలా ఆచార మండలంలో పెట్టు. కోదండరెడ్డి రా, నీకెందుకు పిరికితనమయ్యా? నువ్వు నిర్మించిన కమిటీ కదా, నువ్వు వేసిన కమిటీ కదా. ఈ జనాలంతా ఎక్కడ చూస్తావు? అది చెప్పండి చూస్తా.
కోట్ల అవని తల్లి కంటే అధికులు ఎవరు లేరు. అఖిల జీవకోట్ల కన్న తల్లి హరిహర బ్రహ్మాది దేవతలైనను అవని తల్లి కన్న తల్లి ఆలే. సకల జీవకోట్ల జనని శాంతమూర్తి భూమాత నవరత్న గర్భనేత జలమగ్ని వాయు సమ్మిళమై భూమాత రవిచంద్ర తేజముల తిరుగుచుండి నల్ల మేఘముల మెరుపు ఉరుముల పెరుల జోరుగా జడి వారు కురియేసి వాగులు వరదలు వడిగపు వహించగా సెలహేరు నదులు ఉప్పంగ చేసి రకరకముల వృక్ష తుడల తాది మధుర ఫలపుష్ప ధాన్యముల పంట చేసి అకే శివకోట్ల ప్రకృతి మాతే కనిమోసి పెంచిపో శుంచుచుండి తొక్కిన క్రక్కిన మలమూత్రముల నిడిన సర్వ చండాలముల నోర్చుకొని మట్టిన భావన బదులోన కలిగించి ఏమి తెలియనట్టు కదులుచుండి ఇటువంటి భూతాలి శరణ కమలములు శిరమంచి నేను వందనము చేసి మురి తనబడిన మురిపాల చేరుచు ఆనందలోకాల కాంచుచుండు. ఇటువంటి భూతల్లి పైన నీకే హక్కునదా, నీకే తల్లి. మేము కొడుకులు కామా భూతల్లికి. భూతల్లి సర్వాన్ని కన్న తల్లి. ఆ తల్లిని సెలబట్టుడు నీకు న్యాయమేనా? రేవంత్ రెడ్డి, నీకు మా జనాల వలన మా పేద ప్రజలను మీకు పిలిచేందుకయ్యా? మేమేమనలేవు. నీకు అవసరం ఉన్నంత పోలీసు మెంటులు తీసుకొని పోలీసు రక్షణ దళాలు తీసుకొని యాచార మండలంలో సభ పెట్టండి. ఇదే తీర్మానం మనం తీసుకొని నేను వస్తా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేదు. జై అన్నపూర్ణ భూమాతాకి, అన్నపూర్ణ భూమాతాకి, అన్నపూర్ణ భూమాతాకి. తీన్మార్ మల్లన్న సార్ అన్నగారైనటువంటి మల్లన్న సార్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే మన భూములు పోతున్నాయని ఎంత ఆవేదన ఉందో మనకు తెలుసు. కానీ సార్ అర్థం చేసుకొని ఇక్కడ దాకా రావడం. ఇంకొకటి, మనం ఇక్కడ టెంట్ మీరు ఇక్కడ వేస్తే కరెక్ట్ కాదు, మనం అక్కడికి హైదరాబాద్కి వెళ్దామంటున్నారు సారు. అయితే యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ టెంట్ వేస్తేనే కదా సార్ మీరు వచ్చింది. మీలాంటి వాళ్ళు ముందుకు రావడానికి కోసమే మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇంకా ఎవరు రాలేదు సార్, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా అయితే సార్ మీ గురించి అయితే నేను న్యూస్లో చూస్తే సార్ మనసులో అంటే తెలంగాణ భాష యాసలో మీరు మీ వార్త ఇంతకుముందు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండకపోయింది సార్. కానీ మీరు మాట్లాడినప్పటి నుంచే వార్త చేయడం అలవాటు చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా మీ వార్తలు వింటారు సార్. ఇంకొకటి, ఆ తెలంగాణ న్యూస్ టీవీస్ వచ్చినప్పటి నుంచి వేరే న్యూస్ ఛానల్స్ కూడా మీలాగా మీ సొంతలో వచ్చినాయి సార్. అది మీ గొప్పతనమే సార్. మీరు అండ్ మంగళ ఉన్నప్పుడు అది బాగుండేది సార్. మీరు ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేయడము, మాకు అందరూ నిలుస్తామని మాటిస్తున్నారు సార్. దానికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ దాకా మీరు వచ్చినందుకు లక్కీగా కూడా భావిస్తున్నాం సార్. మిమ్మల్ని కలుసుకున్నందుకు కూడా ఈ ఉద్యమాన్ని మీరు ఇట్లా భూములు పోకుండా చేస్తారని మాటిస్తున్నారు. అది ఎక్కడి వరకు అంటే తీసుకెళ్తారో మేము మీ ముందు ఉంటాం సార్. ఖచ్చితంగా మీ వెనక ఉంటాం సార్. అందుకు భూములు పోకుండా మేము కాపాడుతారని నమ్ముతున్నాం సార్. ఇంకా ధన్యవాదాలు సార్. ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇంకొక ముగిస్తున్నాను. మీరు వస్తే నేను ఏం చేయాలని చెప్తా. సో నేను ఇక్కడికి వచ్చిన ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నా. మీరు రేపు కనుక మీరు రేపు ఉదయం 9 గంటల వరకు నేనే లేస్తాను. రేపు ఉదయం 9 గంటల వరకు వస్తే రేపు నేను వేరే అపాయింట్మెంట్స్ ఏం పెట్టుకోను. మీరు వస్తా అంటే రేపు పొద్దున వేరే అపాయింట్మెంట్స్ ఏం పెట్టుకోను. అందరు కలిసి ఒకసారి అనుకొని రండి. అంటే ఒక ఉద్యమాన్ని ఎంత భారీ స్థాయిలో మనం ఒక కార్యక్రమం చేసినా అది సరైన స్థలంలో జరగాలి. మనము మొత్తం ఏనుగుని చంపాలంటే అన్ని కోసుకుంటూ రావద్దు. ఎడగొట్టాలని అడగొడితే కథం అయిపోతుంది. అంటే దానికి మూలమైన పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కాడికి పోదాం. సో రేపు మీరు వస్తే నేను దాని మీద చర్చిస్తా, మాట్లాడతా. ఇప్పుడు మళ్ళీ రీసెట్లు చేసిన కార్యక్రమం కాబట్టి వీళ్ళు రకరకాల మాట్లాడి ఏది మాట్లాడినా మేము ఇచ్చిన మాట మీద మాట తప్పకుండా ఎవరైతే అమ్మకుండా ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ భూములను కాపాడే బాధ్యత మాదే అని చెప్పినాం. మేము కాపాడుతాం. వాళ్ళను అన్ని విధాలుగా
ఒకసారి వినండి మొత్తం. అన్న ఒక నాకు పంపించిన ఆల్రెడీ అని ఇక మీరు ఆడికి ఓడు బంద్ చేయరు. నేను చెప్తే ఏం చేయాలి అన్న ఒక నిమిషం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఒక పని చేయనమ్మా, ఇవన్నిటికి ఇప్పుడు నాకు అర్థమైన కాడికి సమస్య పరిష్కారం, ఈ సమస్యకు అక్కడ పరిష్కారం ఉంది కాబట్టి మీరు రేపు రండి, దానికి సంబంధించిన కార్యాచరణ నేను స్టార్ట్ చేస్తాను. నేను ఈ కార్యక్రమం కోసమే సపరేట్గా మా టీముని పెట్టి ఈ వర్క్ చేయిస్తా. మీకు ఈ బాధలు రానివ్వను, ఈ కష్టాలు రానివ్వను. ఎందుకంటే మీరే కష్టాలలో ఉంటే ఇంకా మేము బతికేందుకు, మేము మాలాంటి వాళ్ళు ఉండేందుకు, ఆ పరిస్థితి లేకుండా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపు వీలు చూసుకొని 9 గంటల వరకు వచ్చేటట్టు చూడండి. నేను మిగతా కార్యక్రమాన్ని రేపటి నుంచి నేను ప్రారంభం చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది అయిపోయింది. మా దగ్గర ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం రైతు బంధు వచ్చేదనా, మీరు గెలిచినాక మా భూమి కాపాడతామని చెప్పి మా రైతు బంధు కట్ చేసిరనా. సరే వాళ్ళు ఆన్లైన్ కట్ చేయాలి, మా క్రాప్ లోన్ వస్తుంది. కనీసం ఇప్పుడు పంట పండిస్తే పంటని అమ్ముకుందామంటే ఆన్లైన్ లో లేకుండా కనీసం కొనేవాళ్ళు లేరన్న. మా పరిస్థితి అట్లా చేసి యూరియా బస్తాలు ఇవాళ భూమి ఆన్లైన్ లేకుంటే యూరియా బస్తా ఇవ్వలేరు. ఇవాళ ఆన్లైన్ లేకుంటే మన పంటను వాళ్ళు కొనట్లేరు. అంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మొన్న అంటుండ్రు కమిషనర్ దగ్గర, మీ భూమి ఎకరా 6 కోట్లు పోతుంది, మీరు ఎవరు అమ్మకుర్రి చెప్తాడు. ఇవాళ మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా 500 ఎకరాలు కొడంగల్ అక్కడ వెళ్ళిపోతాం, లేకపోతే వాళ్ళ ఊరి మీద కొండడిపోయి అక్కడ ఏమన్నా మేము వెళ్ళిపోతాం అక్కడికి. ఇక్కడ మేము భూమి త్యాగం చేస్తాం, ఆయన భూమి త్యాగం చేయమని ఫ్యూచర్ సిటీ కోసం. దీనికి మందు ఏడుందో నాకు తెలుసు, మీరు రండి. సరే